ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. ఇంద్రుడు చంద్రుడు 1989లో సురేష్ కృష్ణ గారి దర్శకత్వంలో రాజకీయ నేపథ్యంలో వచ్చిన మూవీ. ఈ సినిమాను డి రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఇందులో కమల్ హాసన్ గారు, విజయశాంతి గారు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో చరణ్ రాజ్ గారు, గొల్లపూడి గారు, శ్రీవిద్య తదితరులు నటించారు. ఈ సినిమాకు ఇళయరాజా గారు సంగీతం అందించారు. ఇక ఈ సినిమా స్టోరీ ఏంటో చూద్దామా ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. జీకే రాయుడు అంటే కమల్ హాసన్ గారు ఒక అవినీతిపరుడైన మేయర్. తన పిఏ త్రిపాఠి అంటే చరణ్ రాజ్ గారు, ఆయన సహాయంతో ఎన్నో అక్రమాలకు పాల్పడుతూ ఉంటాడు జీకే రాయుడు అంటే కమల్ హాసన్. వీటిని బయట పెట్టడానికి సాహసవంతురాలైన విలేకరి దుర్గా అంటే విజయశాంతి గారు ప్రయత్నిస్తూ ఉంటారు. అది తెలుసుకున్న జీకే రాయుడు ఆమెను బెదిరించి పంపేస్తాడు. కానీ దుర్గ మాత్రం అతన్ని గురించి మరింత సమాచారం సేకరించడానికి చూస్తూ ఉంటుంది. అది తను పనిచేసే సాయంకాలం అనే పత్రికలో ప్రచురించబోయే సమయానికి జీకే రాయుడు వచ్చి ఆ ప్రెస్సును ధ్వంసం చేస్తాడు. మళ్ళీ దుర్గను బెదిరించకపోగా మేయర్ పేరు అడ్డుపెట్టుకుని త్రిపాఠి పెట్రోల్ దొంగతనం గురించి చెబుతుంది. అంతేకాకుండా అతని దగ్గర పనిచేసే మీనా అంటే జయలలిత నిజానికి త్రిపాఠి భార్య అని, ఆమెను అడ్డుపెట్టుకుని త్రిపాఠి అక్రమంగా సంపాదిస్తున్నట్లు తెలుసుకుంటాడు. రాయుడిలో పరివర్తన మొదలవుతుంది. త్రిపాఠిని, మీనాను నమ్ముకుని తాను ఎలా మోసపోయింది, తన కుటుంబానికి తాను ఎలా అన్యాయం చేస్తున్నాడో తెలుసుకొని త్రిపాఠి ఇంటికి వెళ్ళి అతను అక్రమంగా సంపాదించిన వజ్రాలు తీసుకొని ఇంటికి వస్తాడు. తన చిన్న కూతురికిచ్చి ఆమెనే తీసుకోమంటాడు. తర్వాత వెళ్ళి త్రిపాఠిని, మీనాను నిలదీస్తాడు. ముగ్గురి మధ్య పోరాటం మొదలవుతుంది. చివరికి త్రిపాఠి, మీనా కలిసి రాయుడిని చంపి ఒక శీతల గిడ్డంగిలో దాస్తారు. కానీ అంతకు మునిపే రాయుడు ఒక హాంకాంగ్ కంపెనీతో 30 కోట్ల రూపాయలకు కాంట్రాక్ట్ కుదుర్చుకొని ఉంటాడు. అది ఎలా సంపాదించాలో ఆలోచిస్తుంటే పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వస్తున్న చంద్రం అంటే కమల్ హాసన్ అంటే ఈ సినిమాలో కమల్ హాసన్ గారు డ్యూయల్ రోల్ చేశారనమాట. సో కమల్ హాసన్ లాగానే కనిపిస్తాడు. అతనిలో రాయుడి పోలికలు కనిపిస్తున్నాయి. కానీ పిచ్చాసుపత్రి వాళ్ళు అతన్ని తీసుకెళ్ళిపోతారు. చంద్రం ఒక డాన్సర్. ఒక ప్రదర్శనలో చంద్రం సహనర్తకిని చూసి వల్లభరావు, గొల్లపూడి మారుతీరావు గారు అనే కాంట్రాక్టరు ఆమె మీద మోజుపడతాడు. వాళ్ళిద్దరికీ సినిమాలో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి ఒక హోటల్కి రమ్మంటాడు. అక్కడ పరిస్థితులను చూడగానే అది వ్యభిచారాన్ని ప్రోత్సహించే స్థలమేమోనని చంద్రానికి అనుమానం వస్తుంది. ఈలోపు వల్లభరావు అతన్ని ఏదో పని మీద బయటికి పంపిస్తాడు. కానీ అతని మధ్యలోనే తిరిగి హోటల్ గదికి వెళ్ళగా అక్కడ వల్లభరావు ఆమెను మానభంగం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. చంద్రం తిరగబడబోతే ఆమెను కిటికీలో తోసేసి ఆమె మరణానికి కారణమవుతాడు. ఆ కేసును చంద్ర మీదకు తోసేస్తాడు. జైలు శిక్ష తప్పించుకోవడానికి చంద్రం పిచ్చివాడిలా నటించి పిచ్చాసుపత్రికి చేరి అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది గమనించిన వల్లభరావు పిచ్చాసుపత్రిలో ఒక డాక్టర్కు లంచంతో కొని అతనికి విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపేయమంటాడు. కానీ ఇదే సమయానికి త్రిపాఠి వచ్చి మరికొంచెం ఎక్కువ డబ్బు ఇచ్చి అతన్ని తనకు అప్పచెప్పమంటాడు. అలా చంద్రాన్ని తీసుకొచ్చిన త్రిపాఠి మేయర్లా కనిపించేందుకు కావలసిన శిక్షను ఇస్తాడు. అదే సమయంలో దుర్గతో ప్రేమలో పడతాడు. దుర్గ కూడా చంద్రానికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకొని అతనికి సహకరిస్తుంది. ఈలోపు చంద్రం కూడా మేయర్ శవాన్ని గురించి తెలుసుకొని త్రిపాఠిని ఇరుకులో పెడతాడు. వల్లభరావు, త్రిపాఠి కలిసి చంద్రం అమ్మను అపహరించి అతన్ని హాంకాంగ్ కాంట్రాక్ట్ తమకు దక్కేలా చూడమంటారు. కానీ చంద్రం తెలివిగా వాళ్ళ మోసాన్ని ప్రజలకు తెలియజేసి తల్లిని కాపాడుకుంటాడు. ఈ సినిమాలో లాలీజో ఊరుకో పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చేయి అనే పాట చాలా బాగుంటుంది. ఈ పాట పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ ఈ సినిమాలో నటనకు గాను కమల్ హాసన్ గారికి నంది అవార్డు కూడా లభించింది.
ఫ్రెండ్స్, ఇదండి ఇంద్రుడు చంద్రుడు సినిమాలోని విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.